న్యూస్లో ఏమంటే కంటిన్యూగా వచ్చి మనకి ఎండలు అయితే తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు అయితే తీవ్రంగానే ఉన్నాయి. మాకు ఒక 3 గంటల నుంచి కంటిన్యూగా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అలాగే మొత్తం క్లైమేట్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదండి, క్లైమేట్ అంతా కూడా చల్లగా అయిపోయింది. ఇలా నడుచుకుంటూ వస్తూ మా ఊర్లో ఉండే ద్రౌపది అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాను. ఇది ఒక న్యూస్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. త్వరలో మా గ్రామంలో మహాభారత ఉత్సవాలు అయితే మొదలుగానున్నాయి. వైభవంగా ఈసారి అన్నిటికీ నీట్గా కొత్తగా హంగులతో అంగరంగ వైభవంగా మహాభారత ఉత్సవాన్ని అయితే జరుపుతాము. కాబట్టి అందరూ మా గ్రామానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులని పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.